8 కేమోలు ఇవ్వాలి. 5 కేమోలు ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు గట్టిగా వచ్చేసి నడవలేని స్థితికి వెళ్ళిపోయాను. నడిచేలా చేయండి తీసుకెళ్ళిపోతా ఉంటాను. అసలు దేవుడి దయం కూడా అవ్వదు, 8 గంటలు జరిగితేనే కానీ అవ్వదు, అసలు దేవుడి అనుగ్రహం ఉంటేనే కానీ అవ్వదని చెప్పారు. నిజంగా అనుగ్రహం అంతా ఇక్కడ తగ్గించారు కొన్ని జిల్లాలో. ఇప్పటికీ 3 డోసులు అయినాయి. నడవలేని స్థితిలో ఇప్పుడు నడగలిగే స్థితిలో వచ్చిందండి. అన్ని రికవర్ అయినాయి. బ్లడ్ సెల్స్ కానీ రెడ్ సెల్స్, ఆర్బీసీ మొత్తం కౌంట్ అంతా కూడా క్లియర్ అయింది. బ్లడ్ సెల్స్ కూడా బాగున్నాయి. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి రీవిజిట్ పేషెంట్ వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు కే వెంకటేశ్వరరావు. ఓకే, పేషెంట్ ఎవరండి? మా మిస్సెస్ అండి, ఇందుమతి. కే ఇందుమతి. ఓకే, వయసు ఎంత ఉంటుంది? వయసు 43. ఓకే, ఏంటి సార్ ప్రాబ్లం? వాడికి డిసెంబర్లో బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయింది. అయితే మేము 8 కేమోలు ఇవ్వాలి. 5 కేమోలు ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు గట్టిగా వచ్చేసి నడవలేని స్థితికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇక నడవలేక దిగా మీరు ఎంతకాలం అంటే జాగ్రత్తగా చూసుకోవడం ఎందుకు, కొంచెం ఏం చేయలేమో వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరో చెప్పారండి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్లో బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు బాగానే మాట్లాడారు, కౌన్సిలింగ్ బాగానే ఇచ్చారు. 6 నెలల పాటు మందులు వాడుతున్నారండి. ఇప్పటికీ 3 డోసులు అయినాయండి. 135 days అయింది. నడవలేని స్థితిలో ఇప్పుడు నడగలిగే స్థితిలో వచ్చిందండి. అన్ని రికవర్ అయినాయి. బ్లడ్ సెల్స్ కానీ రెడ్ సెల్స్, ఆర్బీసీ మొత్తం కౌంట్ అంతా కూడా క్లియర్ అయింది. బ్లడ్ సెల్స్ కూడా బాగున్నాయి. ఇంకో డోస్ ఇస్తే కానీ మాకు కంప్లీట్ అయిపోతుందండి. ఇక చాలా ధన్యవాదాలు. సార్, ఇది ఎలా అటాక్ అయింది అనేది మీరు అనుకుంటున్నారు పేషెంట్ కి? అంటే మీ వాళ్ళలో ఇంకెవరికన్నా ఉందా? వంశపారంపర్యం కాదండి, అసలు ఇలాగైంది ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు పేషెంట్ ఫుడ్ అది బాగానే తీసుకుంటున్నారు. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం డైట్ ఫాలో అవుతున్నారండి. డైట్ ఫాలో అయిన మందులు బాగున్నాయి. ఇప్పుడు పేషెంట్ అయితే తన పని తాను చేసుకోగలుగుతుంది. సార్, పేషెంట్ తరఫు నుంచి హాస్పిటల్కి పునర్జన్ అంటే నిజంగా పునర్జన్ ఇచ్చినట్టు మా మిస్సెస్ కన్నది. మేమైతే ఐఎంఐలో పడిపోయాం. పెద్ద డాక్టర్ గారు క్యాకేజ్ రూమ్ లో క్యాకేజ్ పని చేయడానికి తీసుకెళ్ళిపోండి అంటే మేము నడిచేలా చేయండి తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అసలు దేవుడి దయం కూడా అవ్వదు, 8 గంటలు జరిగితేనే కానీ అవ్వదు, అసలు దేవుడి అనుగ్రహం ఉంటేనే కానీ అవ్వదని చెప్పారు. నిజంగా అనుగ్రహం అంతా ఇక్కడ తగ్గించారు కొన్ని జిల్లాలో. మా డోస్ ఇంకొక 45 days. ఓకే, అది మీరు వాడిన తర్వాత పేషెంట్ ఇంకా తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే నమస్తే.